Daily. Taste the Daily. ఇందాక మీరు సర్వేస్ గురించి ఒక ఎంత అయితే లాస్ట్ టైం సిడిఎస్ లోక్నీతి అంటే మన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో సిడిఎస్ లోక్నీతి వాళ్ళు చేసినప్పుడు నేను వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను. ఒక ప్రొఫెసర్, ఆయన మన తెలంగాణ ఏపీ ఇన్ఛార్జ్, అది నేషనల్ దాంట్లో, ఆయన ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చెప్పినాడు. ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజలు చెప్పడానికి ఇష్టపడలేదండి. అంటే ఎవరికి ఓటేస్తున్నామని చాలామంది చెప్పడం, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తున్నాం అని చెప్తున్నానంట, కానీ వీళ్ళ ఇంటికి వీళ్ళు తర్వాత చెక్ చేసుకునే దాంట్లో వాళ్ళకి అట్లా లేదు. దానికి రీజన్ ఏమో ఆయన చెప్పిన అంటే అసలు ఇది చాలా కొత్త ట్రెండ్ సర్వేస్లో, అంటే ప్రజలు బయటపడడం ఇది దిస్ ఇట్ సెల్ఫ్ కాల్స్ ఫర్ ఏ న్యూ స్టడీ ఆన్ దిస్. నాట్ ఓన్లీ ప్రజలు ఎందుకు బయటపట్టలేదు అని అంటే, ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నాయి. మైక్రో మేనేజ్మెంట్ లో బూత్ లెవెల్లో ఎవరున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎవరికి ఓటేస్తారు, ఎందుకు ఓటేస్తారు, ఓటైపోతే ఏం చేయాలి అని మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్న ఈ ప్రాసెస్ లో చెప్తే లేనిపోని ప్రాబ్లమ్స్ ఎందుకు అని చెప్పి ఇక్కడ జూబ్లీ సంబంధించి కూడా ఒక భయం ఉంది. డివిజన్ వారీగా ఈ రకంగా ఇస్తే రేపు పొద్దున్న డివిజన్లో ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు వెనక ఉన్నారు, ఈ డివిజన్లో మాకు ఓట్లు పట్టలేదు అనేటువంటి ఒక భయం కూడా తప్పదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అంటూ వచ్చిన తర్వాత బూత్ లెవెల్ ఎవరు ఎక్కడ ఓట్లు వేశారు, ఎందుకంటే ఈచ్ బూత్కి 600 నుంచి 1000 ఓట్లు ఉంటాయి. 600 నుంచి 1000 ఓట్లు ఏ కాలనీలో, ఏ గల్లీల్లో, ఏ పల్లెలో, సో ఎవరు ఓటు వేశారో ఈజీగా గెస్ చేయగలిగిన పరిస్థితి ఉంది. ఇందాక మీరు అన్నారు చూడు, అపార్ట్మెంట్ వాసులకి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత, అంటే రాజకీయ పార్టీ ఏమనుకుంటుంది, డబ్బులు ఇస్తే నాకు ఓటేస్తారని చెప్పి రాజకీయ పార్టీలు ఇవ్వటం మొదలెట్టినాయి. తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి. తర్వాత ప్రజలు ఏం చేశారు, ఇదివరకు ఏ రాజకీయ పార్టీ ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయటం మొదలు పెట్టారు. తర్వాత ఏంటి, అన్ని రాజకీయ పార్టీలు ఇస్తుంటే ఇంట్లో డివైడ్ చేసుకొని నువ్వు వాళ్ళకి కొన్ని వీళ్ళకి కొన్ని ఇవ్వటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయాలనే పద్ధతికి వచ్చారు. ఇప్పుడు ఏంటి, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా ఓటుకి రాకపోతే రాజకీయ పార్టీ ఏమనుకుంటుంది, నాకు రైట్ ఉంది, నా డబ్బులు తీసుకొని ఓటు వేయకపోతే నా డబ్బులు నాకు వెనక్కి ఉండాలి. ఒక ఫ్యామిలీలో 18 ఓట్లు ఉన్నాయని చెప్పి డబ్బులు తీసుకున్న తర్వాత ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇలాంటి మైక్రో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు సహజం ప్రజలు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, అధికారంలో ఉన్న పార్టీ, నేను చాలా మంది దగ్గర వింటూ ఉన్నా, ఒకవేళ కనుక మనం ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయి, లేదు ఓటు వేయమని చెప్తే వాళ్ళు రికార్డ్ చేసుకుని వెళ్ళి మన పథకం ఆపేస్తారేమో. ప్రజల ఆలోచన శక్తి కూడా తక్కువే ఉంటది కదా, వాళ్ళు ఇలాంటి భయాందోళనతో చాలా మంది చెప్పడం మానేసి, భయం లేదు, ఏ ఆందోళన లేని వాళ్ళు మీ ఇద్దరు ఓట్లేశారు, ఇంట్రెస్టింగ్ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ట్రెండ్ మేము కేవలం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసినాము, వేరే స్టేట్స్ లో ఈ ట్రెండ్ లేదు. అంటే జనాలు చెప్పడము చెప్పకపోవడం భయం కూడా ఎక్కువ. ఒక మాట ఉంది, ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలోకి వచ్చేస్తే మీరు మాట్లాడింది అసలు ఎక్కుతుందో ఎవరు అనేది కూడా ఒక డౌట్. సర్ర అనే ప్రక్రియ బీహార్లో మొదలైంది కదా, అక్కడ ఈ బయట సీసీటీవీ ఫుటేజ్ చూపించకూడదని వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా కీలకంగా చేసిన వాదన ఏంటంటే, ఓటు ఎవరికి వేసారనేది సీక్రెట్ తప్ప ఎవరేసారనేది సీక్రెట్ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, ఎంత మైక్రో అంటే మీకు ఆశ్చర్యం వచ్చు, ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత ఆ రాత్రే కొండా సురేఖ గారు క్షమాపణ చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో నిజమైన పాలిటిక్స్ అనేవి ఎన్నిక తర్వాత మొదలవుతాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అసలు ఏమీ లెక్కలో లేదన్నట్టుగా ఒకరు ప్రవర్తించడము, యువతలాలను పూర్తిగా రైట్ ఆఫ్ చేయడం, వాళ్ళు ప్రవర్తించడము, హైదరాబాద్ సీట్లని ఒకరికి వచ్చాయి కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు సూచనగా ఇవి కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ రెడ్డి విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. సహజంగా ఎవరో అన్నారు, రీడ్రాయింగ్ ది లైన్స్ బిట్వీన్ లీడర్స్, పార్టీస్ అండ్ ఆల్సో సోషల్ గ్రూప్స్ మిగతా చోట్ల కంటే, బికాస్ హైదరాబాద్ ఈజ్ మినీ ఇండియా అండ్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ కేరళ, పర్టికులర్ గా జూబ్లీ హిల్స్, వ్యాపార వర్గాలు, సినీ వర్గాలు, ఈవెన్ మీడియా వర్గాలు, కాబట్టి అనేక వాటి మీద వీటిని చాలా జాగ్రత్తగా వేసేవాళ్ళు అవన్నీ చూసేస్తారు, అందరూ ఉంటారు. కంపారిటివ్ గా కొత్త కాంబినేషన్, ఈ కాంబినేషన్, ఈ పోలరైజేషన్ కూడా అందువల్ల ఇక్కడ చాలా బెంజీ తెలుసు, గంజి తెలుసు అన్నట్టుగా ఇద్దరు ఉండేటట్టు, బెంజీ గంజి కూడా ఉండేటటువంటి ప్లేస్ ఇది. ఒకసారి చూస్తే రవి గారు, ఒకసారి జస్ట్ వాళ్ళు ఒకసారి రీకాల్ చేస్తే 4 లక్షల ఓట్లలో 1,32,000 ముస్లింలు, 32,000 క్రిస్టియన్స్, కులాల వారీగా చూసుకుంటే యాదవులు 29,000, ముదిరాజులు 18,000, కమ్మలు 32,000, గౌడ్స్ 27,000, రెడ్లు 22,000, కాపులు 28,000, ఎస్సీ మాదిగా మళ్ళీ అందులో కూడా బైఫర్కేషన్ ఉంది క్లియర్గా, వాళ్ళు 14,000, ఎస్సీ మాల 17,000. అంటే అన్ని వర్గాలు అందరూ గట్టి పోటీ ఇచ్చే. ఒక చిన్న అప్డేట్, అనధికారిక అంచనాల ప్రకారం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
3,000 ఓట్ల వరకు ఆధిక్యాన్ని ప్రదర్శించవచ్చు అనేది అనధికార సమాచారం. అధికారిక సమాచారం కొద్దిసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకు అని అంటే ఇందాక విద్యాసాగర్ చెప్పినట్లుగా వీవీప్యాట్లు ర్యాండమ్ చెక్ చేసిన తర్వాత 14 టేబుల్స్ దాదాపు 42 బూతుల్ని ఏకకాలంలో లెక్కించాలి కాబట్టి డిలే అవుతుంది అనేది లేటెస్ట్ అప్డేట్ ఒకసారి మారింది, నెంబర్ క్లియర్ గా వస్తుంది. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 8,926 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 8,864 ఓట్లు, అంటే చాలా తక్కువ. 300 అంటే పోస్టల్ బ్యాలెట్ క్యారీ అవుతుంది. ఇది ఒరిజినల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కాసేపట్లో రాబోతోంది.